పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థ శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఏటా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వచ్చే నెలలో జరగనున్నాయి. సంబంధిత కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక లక్ష్మీనగర్లోని శ్రీ శరణాగతి గోష్ఠి ప్రధాన కార్యాలయంలో ఆదివారం 12వ ధనుర్మాస ఉత్సవాల బ్రోచర్ను సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ఆవిష్కరించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో 12వ ధనుర్మాస ఉత్సవాలను డిసెంబర్ నెల 16వ తేదీ నుండి నెల రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి బిఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రోడ్లో వడ్లమూడి హాస్పిటల్ పక్కన ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని భక్తులు జయప్రదం చేయాలని కోరారు. మనం ప్రతి సంవత్సరం కూడా శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలని నిర్వహించటం అనేటువంటిది మన తెనాల్లో ఒక ఆనవాయితీగా చేసుకున్నటువంటి గొప్ప ఉత్సవం. అలాంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ మార్గశీర్ష మాసంలో డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భాగవతోత్తములు ఎన్నో రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి కళలను కూడా మన యొక్కటువంటి ధనుర్మాస కార్యక్రమంలో చక్కగా ప్రదర్శించడం అనేటువంటిది కూడా జరుగుతున్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ధనుర్మాస వ్రత మహోత్సవాలు మన తెనాల్లో ప్రారంభం చేసి 12వ సంవత్సరం అంటే పుష్కర మహోత్సవాన్ని మన ధనుర్మాస మహోత్సవాలు చక్కగా జరుపుకోబోతున్నాయి. ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక పాంప్లెట్ని, కరపత్రాన్ని విడుదల చేయటం జరుగుతుంది. 50 మంది భాగవతోత్తములందరూ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవానికి చక్కగా ప్రతిరోజు పాల్గొని శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్కటువంటి అమ్మ యొక్కటువంటి కటాక్షాన్ని మనందరం కూడా తప్పకుండా పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో చక్కగా జరుగుతున్నవి. మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై సనాతన సాంప్రదాయము, హిందూ ధర్మ విశిష్టత వారు చెప్పేటువంటి ప్రతి ప్రవచనం విని వేలాది భక్తులు ఆకర్షితులయ్యారు. అలాగే ఈనాటి ఈ పుష్కర సంవత్సర విశిష్టత ఏమిటంటే వేలాది మంది భక్తులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమము ఏర్పాటైనది. ఈ సంవత్సరం విశిష్టత అది. అలాగే మరి పుష్కర సంవత్సరం సందర్భంగా శ్రీ శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరిగే విశిష్ట కార్యక్రమాలకి వేలాది మంది పాల్గొనాలి. వీరి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ ధనుర్మాస కార్యక్రమంలో ప్రతిరోజు ఒక తిరుప్పావైలో ఒక ప్రాచురం ఆయన చెబుతూ ఉంటారు. ఆ ప్రాచురం యొక్క విశిష్టతని వివరిస్తూ ఆధునిక పరిస్థితుల జీవన విధానానికి అనుగుణంగా సమన్వయపరిచి వారు చెప్పటం, తద్వారా హిందూ ధర్మం యొక్క విశిష్టతని వారు చెబుతూ ఉండటం వలన ఈ విధంగా ఈ 11 సంవత్సరాల అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ